నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కండలేరు డ్యాం వద్ద ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెలవల విజయశ్రీ, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర తదితర నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. సేవా కార్యక్రమాల ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని, ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో కొంత సహాయ కార్యక్రమాలకు వినియోగించాలని వెల్లడించిన డాక్టర్ రోహిణి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు. గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామదేవత తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద భోగి పండుగ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని, అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కండలేరుకు వైసీపీ నాయకులు పర్యటన పెట్టారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. కండలేరు డ్యాం వద్ద ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెలవల విజయశ్రీ, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర తదితర నాయకుల ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు కండలేరు పర్యటన ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి మీది కాదని, అవినీతి అక్రమాలతో జైలుకు వెళ్లొచ్చిన మీరు చెప్పే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. నాయకుడు చంద్రమోహన్ పైన, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు తప్ప ఇంకోటి చేసే పరిస్థితి చేస్తున్నాం. ఈ జిల్లాలో మీకు తెలుసు, ఇరిగేషన్ గురించి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత విషయం తెలిసినటువంటి ఏకైక నాయకుడు మా చంద్రమోహన్ అని మేము గర్వంగా చెప్తాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మేము కూడా కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు, ఆ అవతలలో కూడా అసలు పూర్తిగా లేదు. కానీ కావాలని సబ్జెక్టు మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దలు ఆయనకి తెలియజేస్తున్నారు, గోవర్ధన్ రెడ్డి గారికి. అట్లాగే స్థాయిని బట్టి మాట్లాడండి. మీరేందా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఎవరికుందా? నేను కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఉందా? స్థాయి ఉందా మీకు? మీరంతా దొంగలు, కూనీకోరులు. మీరు చంద్రబాబు నాయుడు గారు మోకాల మీద ఒక్క ఇంటికి కూడా పేకలేనటువంటి పరిస్థితి మీది. మీరు మాట్లాడతారా మా చంద్రబాబు నాయుడు గురించి? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్, ఈరోజు బ్రహ్మాండమైన ప్రజల్లో ఆదరణ పొందిన గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మా మోడీ గారు కానీ ఈరోజు కష్టపడి పనులు చేస్తున్నాం. అది మీకు ఒప్పక చేతకాక ఏదో ఒకటి అంటే, ఏదో మొన్న మిడిల్ కాలేజీ అన్నారు, అప్పుడు ఆపలా పోలీసు వాళ్ళు. ఎందుకు ఆపలేదు నాకు అర్థం కదా. మళ్ళీ ధర్నాలు చేసి ఆపరు పోలీసు వాళ్ళని. గతంలో మమ్మల్ని మాత్రం మేము బయటకు వస్తే మా ఇళ్ళ ముందు 3 పోలీసు జీపులు, ఒక బస్సు ఉండేది, గేటు కూడా దాటలేకుండా. ఆ పని చేస్తున్నారని చెప్పి మా నాయకుడు తెలియజేస్తున్నారు. అది మనం చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు వచ్చే విడిగా ఎస్పెషల్ నెల్లూరు జిల్లాలో వాళ్ళు ఇష్ట ప్రకారంగా పిచ్చి కుక్కలాగా పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా ఫోన్లో వేసి శిక్షించే తప్ప వాళ్ళకి పిచ్చి ముదరదని చెప్పి మా నాయకుడు రవిచంద్ర గారికి, అన్నకి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఊరికే మనం తెలుగుదేశం పార్టీ మాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము పోతున్నామంటే కుదరదు. ఇక్కడ ఒప్పుకోరు. ఎందుకంటే అవతల వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం చూపించారు మనకేందో. మనం అంత మరీ పోకుండా కొద్దిగా చూపుకుంటూ పోతే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి భవిష్యత్తులో. ఇప్పుడే 19 నెలలు అయిపోయింది. ఇంకా మనకు మహా అంటే ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్టే వదిలేమంటే మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు. మన నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంత అన్యాయం అంటే, పుట్టినరోజు ఆ నాయకుడు పుట్టినరోజు జరుగుతుంటే పొట్టేళ్ళు పోసి రక్తంతో తిప్పుతారా? కత్తులతో కేక్ కట్ చేస్తారంటే బర్త్డే వేడికి జెండా చేసుకుంటామే మనం. చిన్న దాంతో ప్లాస్టిక్ కత్తితో కోసుకుంటాం. ఎంత అన్యాయం చూడండి. ఏంది మీరు ఏం చేయాలని? మీకు 3 రాజ్యాలను తప్ప రాజధాని వద్దు అంటాడు. అంటే మనం ఏం చేస్తే వాళ్ళకి అది ఇష్టపడడం. ఆయన వద్దంటాడు. సద్దల రామకృష్ణ రెడ్డి మేము వ్యతిరేకం కాదు రాజధానికి అంటాడు. ఏందో అర్థం కావట్లే. అంటే మీ నాయకుడికి ఏమైందో ఒకసారి చూపించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్న వచ్చినప్పుడు నాయకులు తెలియజేస్తున్నాయా, మీ భోగాతాలు తెలుసు. మీరు అందరూ కూడా ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు వచ్చి చెప్తే వినేటువంటి అమాయకులు కాదు మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసి మీరేదో పెద్ద నిజాయితీ పరులుగా ఏమి తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గురించి నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరేందా ఆనవ రామరాయుడు గురించి మాట్లాడే స్థాయి మీకు ఏడదే? మంత్రి
మా మంత్రులు ఒకసారి చూసి ఎట్టుంటారో. మా మంత్రులు, గతంలో ఉన్న మంత్రులు ఒకసారి చూసుకోండి. ఆనం రామనాయుడు గారు, నారాయణ, ఈరోజు కూడా 24 hours పని పని పని, ఇంకేమీ లేదు ఆయనకి. ఒకటే పని, రాజధాని కట్టాలా, ఎట్ట కట్టాలా, ఏ విధంగా కట్టాలా. గతంలో మా చంద్రమోహన్ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు. మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మాట్లాడే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు మా చంద్రమోహన్ అన్న. మా చంద్రమోహన్ గురించి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ప్రజలు క్షమించడం అనుకున్నారేమో. ఎందుకు వీళ్ళు ఓడించారు మొన్న? ఎన్ని చూస్తున్నారు ప్రజలు అనుకున్నారేమో. మాడేసి నెకిలికిల్ నవ్వులు ఇవ్వడం, ఏదేదో మాట్లాడడం, ఇది మంచి పద్ధతి కాదు. మాకు కూడా మా నాయకులు అనుమతిస్తే ఇంకా కూడా ఎక్కువ మాట్లాడతాం. మేము కూడా, మాకు కూడా వచ్చు, పూర్తి వచ్చు. మేమంత మంచివాళ్ళేం కాదు. మా నాయకులు మమ్మల్ని అంతా కట్టడి చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఏమవుద్ది, వాళ్ళకి ఏమైంది, మాకేమవుద్ది, మేము రెడీ దేనికన్నా కానీ. కాబట్టి దయచేసి నేను కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం తెలియజేస్తున్నా, మా జిల్లా నాయకులు నమస్కారం తెలియజేస్తాం. మమ్మల్ని కూడా వదలండి, మేము కూడా పోతాం, ఎంత దూరమైనా పోతాం, అయితే అయింది తేల్చుకుంటాం మేము కూడా. కాబట్టి దయచేసి నేను పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. మీరే చూస్తున్నారు, మా ప్రెస్ మీట్ చూస్తున్నారు, మా నాయకులు ప్రెస్ మీట్ చూస్తున్నారు, వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్ చెప్తున్నారు, చూస్తున్నారు. మీరు ఒకసారి మాకు వాళ్ళకున్న తేడాని గమనించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు, బూతులు తప్ప ఇంకో మాట్లాడదు. నరికేస్తారంట, చంపేస్తారంట, రప్ప అంట, మెట అంట, ఎట్టంట. ఏందా ఇది? ఏమి రాజకీయాలు ఇంకేమున్నాయి? ఇది పదార్థ తగదాల. కాబట్టి రాజకీయాలకి విలువ లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేవాడు ప్రజలు. ఈరోజు వాళ్ళ దయ వల్ల రాజకీయ నాయకులు అంటే గౌరవం పోయి వాళ్ళు వేరే విధంగా అనుకునేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఈ గోష్ట మా అందరి ఇళ్లలో గోష్ట, మీ అందరి ఇళ్లలో గోష్ట, సంక్రాంతి పండుగ కూడా చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవాన్ని గడిస్తా ఈ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితికి దయదలిచినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ తెలియజేస్తున్నా. ఇలాంటి పనులు చేద్దామని మీరు మాత్రం ప్రశాంతంగా పండుగ చేసుకుంటున్నారు, మేము మాత్రం ఇటు కూర్చొని ప్రెస్ మీట్లు. మీరు కూడా మా కోసం మీరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, మా అందరి గోష్ట తగలుతుంది. మళ్ళీ కూడా గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సేవా కార్యక్రమాల ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని, ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో కొంత సహాయ కార్యక్రమాలకు వినియోగించాలని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యురాలు సుప్రభ తల్లి జ్ఞాపకార్థం వృద్ధులకు దుప్పట్లు, ఆహారాన్ని క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మరియు సభ్యులు అందజేశారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు అవ్వాలని, సేవా కార్యక్రమాలతోనే ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలిపారు. క్లబ్ సభ్యురాలు సుప్రభ వారి తల్లి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర మహిళా మండలి వాళ్ళే చిన్నపిల్లల్ని పెట్టుకో ఉండేది కళ్యాణి, మెంటలీ రిటార్టెడ్ పీపుల్ని. అప్పట్లోనే మేము గుర్తించి అప్పటి నుంచే కళ్యాణికి పరిచయం ఏర్పడి మేము మా వంతు సహకారాన్ని అందిస్తూ ఉండేవాళ్ళము. అది కొన్ని రోజులు వృద్ధాశ్రమంగా మార్చుకుంది. అయినప్పటికీ కూడా మా సహకారము, మేము చేయాల్సిన కార్యక్రమాలు మా మెంబర్స్ అందరి సహకారంతో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. జీవని ఎక్కువగా ఈ ఆశ్రమానికి వచ్చి తన వంతు సహాయంగా ఇస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక్కడ పూర్తిగా తను చేయవలసిన అంత చేయలేకపోయినప్పటికీ తన సాయశక్తుల ఈ ఆశ్రమం అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు మా అందరి తరపున కళ్యాణికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మెంబర్ అయినటువంటి సుప్రభ గారి సహకారంతో బెడ్షీట్లు అదంతా ఈ వృద్ధాశ్రమంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. తను మా క్లబ్కి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. తను ఏమైనా అవసరమని క్లబ్కి ఇవ్వమన్నప్పుడు తన సహకారం ఎంతో ఉంటుంది. దానికి మా రెండు క్లబ్ల తరఫున హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ మా మెంబర్స్ కూడా
ఎవరైనా కానీ ఈ వృద్ధాశ్రమంకి హెల్ప్ చేయమన్నప్పుడు వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. డాక్టర్ రోహిణి గారు కూడా ఇక్కడ ఈ టైల్స్ అయ్యంతా కూడా వేయడం జరిగింది. బాత్రూమ్స్కి వాటికంతా కూడా అక్క మనీ నచ్చి కట్టించుంటారు. అక్కడ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే కళ్యాణి గారు కూడా ఇంతమంది ఒక్క వృద్ధులనే ఇంట్లో చూడలేకపోతున్నారు. ఇక్కడ ఇంతమంది వృద్ధులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఆమె ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆమెకు కూడా మా క్లబ్బుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వృద్ధాశ్రమంలో మా మెంబర్ అయినటువంటి సుప్రభ గారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఇందిరమ్మ గారి జ్ఞాపకార్థం ఇక్కడ వృద్ధులకి దుప్పట్లు మరియు స్నాక్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈ చలికాలం వృద్ధులకి ఈ దుప్పట్లు ఎంతో అవసరం. అందులో ఈ సంవత్సరం చలి బాగా తీవ్రంగా కూడా ఉంది. కాబట్టి అందరూ ఈ దుప్పట్లు వాడుకొని వాళ్ళ అమ్మగారి పేరు మీకు అందరికీ కూడా ఆమె అక్కడ నుంచి ఆశీర్వాదాలు పంపిస్తారు. వాళ్ళ కుటుంబానికి అంతా కూడా సుఖశాంతులు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్లనే మనకి ఏదైనా కూడా పుణ్యం అనేది వస్తుంది. పూజల కన్నా ముఖ్యంగా ఇలాంటి దాన ధర్మాల వల్లనే మనకు పుణ్యం వస్తుందని కూడా అందరూ తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా అందరూ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మా మెంబర్స్ ఎప్పుడూ ఏదైనా వాళ్ళకి పెళ్లి రోజులు కానీ లేకపోతే పుట్టినరోజులు కానీ తల్లిదండ్రులు చనిపోయిన రోజులు కానీ అలాంటివన్నీ కూడా ఈ వృద్ధాశ్రమంలోనే కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. నెలకి 2-3 సార్లు ఈ వృద్ధాశ్రమానికి మేము వస్తూనే ఉంటాము. ఇక్కడ కూడా మనకు కళ్యాణి గారి సహకారం కూడా ఎంతో ఉంది. ఆమె ఇంతమందిని ఇక్కడ మేనేజ్ చేస్తుంటే మాకు కూడా చూసేదానికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరైనా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనే కూడా ఆలోచన వస్తుంది. కాబట్టి ఈరోజు మాకు ఇలాంటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సుప్రభ గారికి మా 2 క్లబ్బుల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె చాలా యాక్టివ్ మెంబరు. 1 సంవత్సరం ఇన్నర్ వీల్కి ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు ఎంతో యాక్టివ్గా చేశారు. ఆమె బిజీగా ఉన్నందువల్ల ఎక్కువగా రాలేకపోతారు, కానీ ఇలాంటి కార్యక్రమాలకైతే స్పాన్సర్ చేస్తూ ఉంటారు. వారికి మళ్ళీ కూడా మా క్లబ్బుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు యొక్క 7వ వార్షికోత్సవం 12/1/2026 తేదీన సోమవారం ఉదయం 10:30 సనత్ నగర్లోని శ్రీ చైతన్య స్కూల్ ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కుల మత ప్రాంత భేదం లేకుండా పేదలను గుర్తించి వారిని ఆదుకుంటుందని, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి వంటి పర్వదినాలను ఘనంగా జరుపుకోవడానికి ఆయా మతంలోని పేదలను గుర్తించి ఆ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఫలసరుకులు వంటివి ఇవ్వడం జరుగుతుందని, ఉపాధ్యాయులలో, వైద్యులలో, పూజారులలో ఉత్తమమైన వారిని గుర్తించి వారిని సత్కరించడం జరుగుతుందని, ఇవే కాక జీవనోపాధి కొరకు మహిళలకు కుట్టు మిషన్లు, ఆసరాగా వికలాంగులకు ట్రైసైకిళ్లు, విద్యార్థులను ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం వంటి అనేక రకాల కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రగతి సేవా సంస్థకు సహాయం చేస్తున్న దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థలు తాను సభ్యులైనందుకు గర్వపడుతున్నానని, 1000కి పైచిలుకు కార్యక్రమాలు చేయడం కేవలం ప్రగతి సేవా సంస్థకే సాధ్యమని, వారు లబ్ధిదారులను ఎన్నిక చేసే విధానం కూడా అభినందనీయమని, ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రగతి సేవా సంస్థ భవనానికి స్థలం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. అతిథులుగా పాల్గొన్న మయూరి శ్యామ్ యాదవ్ గారు, లక్ష్మి గారు, విష్ణువందన గారు, మాధురి గారు, స్నేహలత రెడ్డి గారు ప్రగతి సేవా సంస్థ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. తదుపరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వార్షికోత్సవం కేకును కట్ చేసి ప్రగతి సేవా సంస్థ సభ్యులై ఉండి వివిధ నామినేటెడ్ పదవులకు ఎంపిక చేశారు.
తర్వాత కొట్టేస్తాను మనం మార్చండి. వేసిన వాళ్ళే మరి మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రార్థించారు, స్వామి నేను ఏది కోరుకుంటే అది ముందుగా వచ్చేయాలి. సరే, ఆ దేవుడు చాలా దయగల దేవుడు, అందుకని ఏం చేశాడంటే వరం ఇచ్చేశాడు ఆయన, నువ్వేం కోరుకున్నా సరే ముందుగా వస్తుంది. అక్కడ ప్రగతి సేవా సంస్థ అని ఒకటి ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సంక్రాంతిని ముందుగా రప్పిస్తారు, క్రిస్మస్ని ముందుగా రప్పిస్తారు, రంజాన్ని ముందుగా రప్పిస్తారు, టీచర్స్ డేని కూడా ముందుగా రప్పించేటువంటి కెపాసిటీ కేవలం ప్రగతి సేవా సంస్థకే ఉంది. అక్కడికి వెళ్ళండి ఆయన, మీకు అన్ని ముందుగా జరుగుతాయని చెప్పారు. థ్యాంక్ యూ చంద్రన్న గారు. ఈరోజు కూడా సంక్రాంతిని చూడండి, ఈ రంగులన్నీ చూస్తూ ఉంటే సంక్రాంతిని ముందుగానే ఈ శ్రీ చైతన్య స్కూల్ యొక్క క్యాంపస్కి తెప్పించినటువంటి ప్రగతి సేవా సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ గురించి ఒక పాటని లాంచ్ చేయవలసిందిగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. ఆడియో సాంగ్ లాంచ్ అంటే కనుక సాంగ్ ప్లే అవుతుంది. ఈ సంస్థ గురించి ఒక పాటని లాంచ్ చేయవలసిందిగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. ఆడియో సాంగ్ లాంచ్ అంటే కనుక సాంగ్ ప్లే అవుతుంది. ఆడియో సాంగ్ లాంచ్. ప్రగతి సేవా సంస్థకి క్యాలెండర్లో వారం అంటే 7 రోజులు ప్రగతి సేవా సంస్థ. మీకు సన్మానం చేయడం సముచితం. మన ఎమ్మెల్యే గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. సార్ గట్టిగా చప్పట్లతో మేము అభినందించవలసిందిగా 9th place goes to పి మాధవి గారు. వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 10th place goes to బి నీరజ గారు. మా అందరు 10 మంది ఏడా ఉన్నారు, ఫోటో తీయండి. 10 మంది శారీ తీసుకోండి.
టాప్ 10 అయిన తర్వాత మీరు కంటిన్యూ అయితే అక్కడ బ్రేక్ అన్నమాట. టాప్ 10 ప్లేసెస్ దాకా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ఒక్క సభ్యుడికి నాకు తెలిసి మినిమం 3 సార్లు కాల్ అవుతుంది. అంటే 80 మంది 3 సార్లు వేసిన 250 కాల్స్ చేయరు. అంటే ఇది ఒక్కరోజు చేయగలరు. ఇప్పటికి 218 వాళ్ళు మోటివేట్ చేస్తారు. ఒకటి కార్యక్రమం ఏం కావాలో అది ఎంత అవుతుందో దాన్ని ప్లాన్ చేసుకోవడం, దాని 4 రోజులు చాలా కష్టం. దాంట్లోకి గత 6 ఏళ్లుగా కొన్ని వేల. థ్యాంక్ యూ మాకాని వెంకటేశ్వర గారు. ప్రగతి సేవా సంస్థ సభ్యుడిగా ఉంటూ టీవీఎంసీ మెంబర్గా సేవలు అందిస్తున్న మీకు ఘనంగా సత్కరిస్తున్నాం. మీ సేవలు అదేవిధంగా కొనసాగించాలని చెప్పి ప్రగతి సేవా సంస్థ కోరుకుంటూ ఉంది. అలాగే ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేశారు. వీరు మా ప్రగతి కుటుంబ సభ్యులైనటువంటి నాగరాజు గారి సతీమణి. మా నాగరాజు సార్ యొక్క ప్రతి విజయం వెనుక వసుధ గారు ఉన్న విషయాన్ని మేము ప్రపూర్ణంగా నమ్ముతున్నాం. మీ సహకారాన్ని అలాగే అందించి మంచి ఫోటోగ్రాఫర్గా రిపోర్టర్గా మా నాగరాజు సార్ తయారు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ ప్రిన్సిపాల్ గారు తెలియజేస్తున్నారు. మరి మీ అందరూ కూడా మరొకసారి ప్రగతి సేవా సంస్థ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ భోగి పండుగ హ్యాపీ బర్త్డే టు ప్రగతి సేవా సంస్థ. గట్టిగా చప్పట్లు కొట్టి మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా పేరు పేరున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సునీల్ అన్న. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపకులు మా కడివేటి చంద్రశేఖర్ గారికి, ఆంధ్ర మహిళా మండలి నాయకులు హేమలత గారికి, స్నేహలత గారికి, హేమలత గారికి, అట్లాగే అక్క కృష్ణత్ గారికి, మా శ్యామన్న గారికి, అలాగే మా రాధన్న గారికి, వేదికటువంటి ప్రిన్సిపాల్ మా సేనాయ్య గారికి, అలాగే ప్రగతి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ఈనాటి ముగ్గుల పోటీకి వచ్చినటువంటి మా గూడూరు నియోజకవర్గ మహిళా వాళ్ళకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రగతి సేవా సంస్థ అంటే నేను కూడా దాంట్లో మెంబర్ అని చెప్పేదానికి ఇప్పుడు కూడా గర్వంగా తెలియజేస్తాను. కాబట్టి ఆ సంస్థ పెట్టేటువంటి సంవత్సరానికి ఒకసారి పెట్టేటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా నా పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పి కూడా మా ప్రగతి సేవా సంస్థ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మీ అందరూ కూడా ముందుగా ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి గత 6-7 సంవత్సరాల నుంచి మనల్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలిపారు. మీ అందరూ కూడా తెలుసు. మళ్ళీ మన రిక్వెస్ట్ వల్ల మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ కోట, చిలకూరు, గూడూరు మండలం, గూడూరు టౌన్ని నెల్లూరు జిల్లాలో కలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసే అవసరం కూడా అందరికీ ఉంది. ఎందుకంటే కలిపిన పాపం మనది కాదు, కలిపిన పాపం వేరే వాళ్ళది, తీసుకొచ్చినటువంటి పుణ్యం మనది. ఎందువల్లంటే నేను కూడా గూడూరులో పుట్టాను కాబట్టి అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే చెప్పినా నేనైతే మాత్రం పట్టు వదలకుండా మా నాయకులందరినీ బతిలాడి వాళ్ళు ఒప్పించి ఈ ఒక 2 మండలాలు అటు వెళ్ళినా మిగతాన్ని కూడా ఈ పక్కకి తీసుకొచ్చాను. ఇది కూడా మీ అందరి సహాయ సహకారాలు, అందరూ కూడా పోరాడే విషయంలో నాకు మద్దతు ఇచ్చారు డైరెక్ట్గా. ఎందుకంటే డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా నాకు మద్దతు ఇచ్చారు. మీ అందరు బలంతో నేను కూడా మా నాయకులకు చెప్పానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ప్రగతి సేవా సంస్థ స్థాపించి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాదాపు ఈ సంవత్సరంలో 218 ప్రోగ్రామ్స్ ప్రగతి సేవా సంస్థ వాళ్ళు చెప్పారు. గతంలో 250 కూడా చేస్తున్నారు మీరు. ఎందువల్లంటే ఈ సంస్థను పెట్టడం
చాలా ఈజీ, కానీ ఇన్ని సంవత్సరాలు నడిపించడం, అట్లాగే ఈ సంస్థ ద్వారా ఇన్ని వందల ప్రోగ్రాంలు ప్రతి ఇయర్ జరిపించడం అనేది అంత తేలిక కాదు, అంత ఆశామాషి కాదు, ఇది సాధ్యం కాదు. అయినప్పటికీ పేద వర్గాల్లో, మధ్యతరగతి వర్గాల్లో పుట్టినటువంటి మా ప్రగతి సేవా సంస్థ సభ్యులందరూ కూడా దీన్ని సాధించారంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పేదల విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకుండా, నేను గతంలో కూడా చెప్పాను, ఆ రోజు కరోనా వచ్చినప్పుడు కూడా ఎవరు స్పందించారో స్పందించలేదు తెలియదు, కానీ మా ప్రగతి సేవ సంస్థ సంబంధించిన సభ్యులు ప్రతి దగ్గర పేదలు నిలిచిందే చోట వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని వస్తువులు, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి కూడా ఇచ్చినటువంటి ఘనత ప్రగతి సేవా సంస్థకి దక్కుతుందని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే మామూలుగా ఇవ్వడం వేరేది. ఆ రోజు కరోనా టైంలో మనం పోతే మనకు కూడా కరోనా వస్తుంది, మనం కూడా చనిపోతాం తెలిసినా కానీ ప్రగతి సేవా సంస్థ సభ్యులు ఎక్కడ కూడా తిరగకుండా ఈ యొక్క సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు గూడూరులో ప్రతి సంక్రాంతికి మహిళలను మర్చిపోకుండా వాళ్ళకి ముగ్గులు పోటీలు పెడుతూ వాళ్ళని ఆటల్లోనూ అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ, గతంలో అయితే మా ప్రగతి సేవా సంస్థలు గ్రౌండ్లో పెట్టేవాడు స్పోర్ట్స్ అన్నీ కూడా, మహిళలకి పండుగలు ఉన్నాయి. ఓకే, సంతోషం. ఎందువల్లంటే అన్నింటిలో ఒక సహాయమే కాదు, ఒక దానాలే కాదు, అన్ని విధాల మనిషికి పనికొచ్చే అన్ని విధాల, అంటే ఆటల్లోనూ, పాటల్లోనూ, ముగ్గుల పోటీల్లోనూ అన్నింటిలో వాళ్ళు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నటువంటి తీరు నిజంగా వాళ్ళందరూ కూడా అభినందించక తప్పదు. ఏదైనప్పటికీ సంతోషం. ఇప్పుడే మా ఆంధ్ర మహిళా మండలి నాయకురాలు చెప్పారు, ఆంధ్ర మహిళా మండలి అంటే ఒక మంచి పేరు గూడూరు. నాకు తెలిసినప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా మన గ్రౌండ్ పక్కనే ఆనుకోవడానికి చాలామంది కుక్ ట్రైనింగ్ కానీ పేదవాళ్ళకి ఉపయోగపడేటువంటి ఒక మంచి బిల్డింగ్ ఉండింది. కానీ అది ఏమైందో ఏదో పాపం అక్కడ వాళ్ళకి పట్టాలు అయితే నేను కూడా సబ్ రిజిస్ట్రార్ని పిలిపించి కూడా అన్నీ కూడా పట్టాలు కూడా చూపించాం. అక్కడ లేనందువల్ల అది అప్పట్లో ఏం రాజకీయం కానీ హాస్పిటల్ హ్యాండిల్ చేశారు. ఆ పాపం ఆదైతే కాదు, అక్కడ ఆలోచన చేశారు. తర్వాత పాపం కష్టపడి ఇక్కడ రఘురామ్ గారు, వేదిక నాయకులందరూ కూడా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అప్పట్లో గత గవర్నమెంట్లో మాట్లాడి అక్కడ కోవూరు ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో మున్సిపల్ ఆఫీస్లో ఆయుర్వేద క్లినిక్ ఉంటే ఆ స్థలాన్ని కేటాయించారు. తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా వచ్చాను. నేనేదో ఆపేస్తామని అనుకున్నాను. నేను ఆపేవాడిని కాదు, ఏదో నా తర్వాత ఉంటే ప్రోత్సహించేవాడిని తప్ప అభివృద్ధిని ఇక్కడ కూడా ఆపేటువంటి పరిస్థితి నేను చేయను. అది నష్టం దాకా. ఎందుకంటే మంచివాడు గూడూరులో ఒక ఆంధ్ర మహిళా సంఘం అంటే చాలా మంచి నియమ నిబద్ధతతో ఉన్నటువంటి సంఘం. ఏదైనా వాళ్ళు చేసేటువంటి స్థాయి ఉంది, వాళ్ళకి తాహతం ఏదైనా చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఒక మంచి కార్యం తలంచి ఒక మంచి బిల్డింగ్ కట్టిస్తుంటే నేను ఎమ్మెల్యేగా నేను గెలిచి ఆపేస్తే అంతకన్నా వేరే విధం ఉండదు. అందుకనే నేను కూడా చెప్పా ఎక్కువకంతా కూడా, నా వల్ల మీకు అన్యాయం జరగదాకా ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే అది మనమే అందరం కలిసి ప్రారంభిస్తామని చెప్పా. దేవుడు ఆల్మోస్ట్ 70%, 80% కంప్లీట్ అయిపోయింది. త్వరలో అది కూడా ప్రారంభం చేసి అక్కడ చాలామంది పేదవాళ్ళకి, ఎందుకంటే సంతోషం, అది పెట్టిన బిల్డింగ్ వాళ్ళంతా కూడా స్లమ్కి సంబంధించినటువంటి సెంటర్లో పెడుతున్నారట. అది నిజంగా చాలా అవసరం పేదవాళ్ళకి. మీకు మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదవాళ్ళ మధ్యలో పెడతారు కాబట్టి. అట్లాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈ స్కూల్లోనే, ఎందుకంటే మా శ్రీనివాస్ ఏ మంచి కార్యక్రమం జరిగినా బ్రహ్మాండంగా లేదు అనుకోకుండా స్కూలు ఇచ్చి సహాయం చేస్తారు. ఎస్పెషలీ మన ప్రగతి సేవా సంస్థ ఆయన కూడా దీంట్లో కుటుంబ సభ్యుడు కాబట్టి చేస్తున్నాడు. అట్లాగే గతంలో కూడా ఎప్పుడు కూడా రంజాన్కి వాటికి కూడా కోళ్ళు కూడా మనోళ్ళు పంచుతారు. కోళ్ళు కూడా ప్రతి ఒక్కరిని పిలిపించి కోడి ఇచ్చి వాళ్ళకి కూరగాయలు గోంగూర వేసి పంపిస్తారు. అంటే అందరికీ ఏ పండుగ వచ్చినా ఆ సంబంధించిన విషయంలో శ్రద్ధ చేసుకొని పనిచేసేటువంటి మంచి యూనిటీ ఉన్నటువంటి సంస్థ ఈ ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే గూడూరులో కూడా
మా ప్రగతి సేవా సంస్థ వాళ్ళు ఒక పర్మనెంట్ బిల్డింగ్కి స్థలం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అది ఎక్కడ మీరు ఒక 4-5 ప్లేసులు ఐడెంటిఫై చేసి, ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి కుదరదు, 4-5 ప్లేసులు ఐడెంటిఫై చేసి చెప్తే నేను కూడా మీకు ఎంఆర్ఓకి చెప్తాను. మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ ప్రయత్నం అయితే 100% చేస్తా, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇది మాత్రం అర్థం చేసుకోమని చెప్తున్నా. మళ్ళీ నువ్వు డైరెక్షన్ చెప్పేసావు ఖచ్చితంగా చెప్పాలని కాదు, నేను 100% ప్రయత్నం చేస్తాను. కాబట్టి 4-5 ప్లేసులు ఇది చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఒక మంచి నా ప్రోగ్రాంలో ఈరోజు నన్ను పాల్గొనేందుకు సహకరించినటువంటి మా ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపకులు మా కడివెట్టి చంద్రశేఖర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి, పేదవాళ్ళని మహిళల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి, ప్రోత్సహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఆంధ్ర మహిళా మండలి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ఉన్నటువంటి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా శ్రీ చైతన్య స్కూలు ఉపాధ్యాయులకు, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రగతి తరఫున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా నలుగురు గెస్టులు, అదేవిధంగా మా ప్రాణ స్నేహితుడు, మమ్మల్ని ప్రోత్సహించే మా మయూరి శ్యామ్ యాదవ్ గారు, ఇలా 5 మంది ఎన్ని పనులు ఉన్నప్పటికీ మన ప్రగతి సేవ నిండా ఒక గౌరవంతో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మీకు ఎవరు బాధపడకూడదనే ఉద్దేశంతో ఒక 10 మందికి మంచి చీరలు, ప్రతి ఒక్కరికి ఒక మంచి గిఫ్ట్ కూడా తేవటం జరిగింది. ఈ వచ్చిన ఈ గెస్ట్ 5 మందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కూడా క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రగతి వారోత్సవాలని చెప్పి ఇంచుమించు 1వ తేదీ నుంచి కంటిన్యూషన్గా మ్యాక్సిమం కొన్ని విలేజ్ల్లో కూడా మనం చేస్తూ వస్తున్నాం. మంచి ప్రోగ్రామ్సే చేశాం. ప్రగతి సేవా సంస్థ ఒక నైజం, అందుకని ఈ ప్రగతి పదంలో దూసుకుపోయేదానికి ఎక్కువగా దోహద పడుతుంది. ఈ వారోత్సవాల్లో మనం రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాం. 6 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయింది. ఇది 7వ సంవత్సరం రేపటి నుంచి. ఈ రోజుతో 6 సంవత్సరాలు ముగింపు. ఈ 6 సంవత్సరాల నుంచి ఈ ప్రగతి సేవా సంస్థకి అందరూ మన చుట్టూ హ్యాపీ బర్త్డే టు ప్రగతి సేవా సంస్థ. గట్టిగా చప్పట్లు కొట్టి మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా పేరు పేరున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సునీల్ అన్న. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేశారు. వీరు మా ప్రగతి కుటుంబ సభ్యులైనటువంటి నాగరాజు గారి సతీమణి. మా నాగరాజు సార్ యొక్క ప్రతి విజయం యొక్క వసుధ గారు ఉన్న విషయాన్ని మేము ప్రపూర్ణంగా నమ్ముతున్నాం. మీ సహకారాన్ని అలాగే అందించి మంచి ఫోటోగ్రాఫర్గా, రిపోర్టర్గా మా నాగరాజు సార్ తయారు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడికి చేసిన మహిళలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రగతి సేవా సంస్థ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ముందుగా ప్రగతి సేవా సంస్థ స్టార్ట్ చేసి 2020లో స్టార్ట్ చేశారు. అప్పుడు 12 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 6 ఇయర్స్ పూర్తయ్యి ఈరోజుతో 7th ఇయర్కి స్టార్ట్ అవుతుంది. దాంట్లో 1000 అప్పటికే వాళ్ళు 1000 కార్యక్రమాల దాకా 1000 ప్రాజెక్ట్స్ చేశారు. దానికి తీసుకొని బయలుదేరి
అమ్మ మరొక మారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రగతి సేవా సంస్థ తరఫున నిజంగా ఉదయం ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు, కానీ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు చాలా ఓపికగా ఉన్నారు. శ్రీ చైతన్య స్కూల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా లాస్ట్లో చివరిలో కిస్ చేయాలి. మీకు సన్మానం చేయడం సముచితం. కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ ప్రిన్సిపాల్ గారు తెలియజేస్తున్నారు. మరి మీ అందరూ కూడా మరొకసారి ప్రగతి సేవా సంస్థ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ భోగి పండుగ మన ఎమ్మెల్యే గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. సార్ గట్టిగా చప్పట్లతో మన అభినందన. గత 18 సంవత్సరాలుగా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి పోటీలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు బయట ప్రాంతాల నుండి వచ్చే స్నేహితులతో ఆహ్లాదకర వాతావరణంలో క్రికెట్ పోటీలు గత 18 సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నెల్లూరులో నిర్మాణమవుతున్న క్రికెట్ స్టేడియంకి హరిశ్చంద్రారెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందించారని తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, సురేష్, మస్తాను, పవన్ కుమారు, వేగూరు రాజేంద్ర, రజని, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 13 సంవత్సరాలు దాన్ని దిక్కు మక్కు లేకుండా పడేస్తుంటే దాని ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని ఒక అడుగు ముందుకేసి ఫినాన్షియల్గా కానీ మోరల్గా కానీ ఇన్ఫ్లుయెన్స్ వైజ్గా అన్ని రకాలుగా చేసి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసి ఈ నెల్లూరులో ఒక స్టేడియం వస్తుందంటే దానికి ఒక చరిత్ర సృష్టించాడంటే అది ఒక హరిశ్చంద్రుడి వల్ల అయింది. అది మీ గూడూరులో మన నెల్లూరులో ఉన్నందుకు మేము మా అసోసియేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. చేయటం కాదు, చేయటం చాలా మందికి మనసు ఉంటుంది, డబ్బు చేసే మనస్తత్వం కావాలి. ఆ మనస్తత్వం అనేది ఉండటమే మాకు మా స్నేహితుడి కాడ మేము చూసి నేర్చుకుంటున్నాము. తర్వాత ప్రతి సంక్రాంతికి భీమవరంలోనూ ఈస్ట్ వెస్ట్లోనూ కోడి పందాల కోసం ఎంత క్రేజ్ ఉంటుందో ఈ టోర్నమెంట్ని గూడూరులో ఆ విధంగా క్రియేట్ చేసి దీనికి ఒక క్రేజ్ తీసుకొని వచ్చి ప్రతి ప్లేయర్ని యూనిఫామ్గా అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ 3 రోజులు అన్ని విషయాలు మర్చిపోయి పండుగను ఎంజాయ్ చేస్తూ క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ అదర్ యాక్టివిటీస్తో కూడా హ్యాపీగా ఉండాలని ఒక కాన్సెప్ట్ ఉంది చూసారా. అందుకన్నా కూడా నాకు తెలిసి ఈ గూడూరులో బిగ్ షాట్స్ చాలా మంది ఉండొచ్చు, కానీ మనసు పెట్టే చెయ్యి కావాలి. అది ఉన్నది కొంతమందికే, మనసు ఉన్న వాళ్ళకే వస్తుంది. ఇలాంటి స్నేహితులందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను. మా అసోసియేషన్ తరఫున వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరంతో కూడా 18వ సంవత్సరంలోకి ఈ వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ అడుగుతూ ఉంది. అయితే ఈ 18వ సంవత్సరంలో లోపల 2 ఏళ్ల పాటు అకాల వర్షాల వల్ల మనం ఈ ఎంసీఎల్ని నిర్వహించుకోలేకపోయాము. అది కొంచెం బాధాకరమైన విషయం. ఎప్పుడైతే నిర్వహించుకోలేకపోయామో అప్పుడు ప్లేయర్లు వాళ్ళ బాధ వర్ణనాతీతం. అయితే భగవంతుడి దయ వల్ల గత 3 రోజుల నుంచి కూడా బాగా వాతావరణంలో మార్పు ఉన్నప్పటికీ ఈరోజు సూర్యభగవానుడు కరుణించి మన క్రీడకి ప్రోత్సాహం అందించడం సంతోషకరమైన విషయం. ఈ టోర్నమెంట్ ఈ 3 రోజుల పాటు ఎటువంటి నిరాటంకంగా సాగి బాగా
అందరూ ఆనందించే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ దిగ్గజంగా 18 సంవత్సరాలు వచ్చి జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ముఖ్యంగా ఒక మాట మాట్లాడుకుంటాను మా రేణు గురించి. ప్రతి ఒక్కరూ గూడూరు నుంచి ఆడుతున్నారు అని చెప్తున్నారు. మాకు నెల్లూరు జిల్లాకి క్రికెట్ అసోసియేషన్కి ప్రధాన స్టేడియంకి ప్రధాన ఇచ్చిన మా హరిణకి నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ ఐటీసీ అన్న. ఇది కాకుండా మా అసోసియేషన్కి కొత్తగా ఎన్నికైనందుకు మాకు సపోర్ట్ చేసి మాకు ఈ స్థాయికి ఇచ్చిన మీరన్నా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ లాట్. ఆల్ ది బెస్ట్. పవన్, రాజా, సురేష్ అందరూ పిచ్ దగ్గరికి వెళ్దాం ప్లీజ్. తీసినట్లేదనుకుని గూడూరు ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోలో అనేక సమస్యలు గుర్తించమని, త్వరలోనే వాటిని పరిష్కరించి ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి మరియు ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, గ్యారేజీని తనిఖీ చేశారు. డిపో మేనేజర్ పలు సమస్యలను వారికి తెలియజేశారు. కాంట్రాక్టు కార్మికులకు ఆర్టీసీ ఆప్రాన్ చీరలు మరియు డస్ట్బిన్లను అందజేశారు. కార్మిక సంఘ నాయకులు చైర్మన్ను ఘనంగా సన్మానించారు. జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు, నెల్లూరులో విలీనమైన తర్వాత 2 సార్లు బస్టాండ్లను తనిఖీ చేశామని, ఈరోజు ఇంజనీరింగ్ అధికారులతో శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను తొలగించిన హెల్త్ ఇన్సూరెన్స్ను మరలా ప్రవేశపెట్టడం జరిగిందని, అలాగే ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని గుర్తు చేశారు. కార్మికులకు, ఇటు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ వెంకటేశ్వరరావు, డిఈ ఫయాజ్, ఏఈ రమణయ్య, డిపో మేనేజర్ చెంచులక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు. కత్తితో ఇక్కడ అందరికంటే ముందు సంవత్సరాలు బాబా 5 సంవత్సరాలు చూడు 27
అంతా వాళ్ళే సార్, బస్టాండ్ అంతా వాళ్ళే ఉండేది, ఇంకేం లేదు. రేటింగ్ వచ్చేది వేసుకోవాలా రేపటి నుంచి చేసుకుంటారులే. మళ్ళీ ఇంకా జరగాలి కదా, ఈ యాక్ట్ వాళ్ళని శివాజీ వాళ్ళు చదువుకొని చేయించాలి. గుడికి ఏం చేయలేదు జిల్లాలో గూడూరు డిపోను కూడా కలిసిన తర్వాత మా బాధ్యతగా మేము ఇప్పటికే 2 సార్లు రావడం జరిగింది. గూడూరు డిపో ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైనటువంటి ఈ డిపో ప్రస్తుతం అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతుంది. ఇవన్నీ కూడా మా ఇంజనీరింగ్ అధికారులు, మా పై అధికారులు కూడా తెలియజేసిన మీదట వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ వెంకటేశ్వరరావు గారు, డిఈ ఫయాజ్ గారు, మా ఏఈ రమణయ్య గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో, డిఎం గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి ఇమ్మీడియట్గా ఏదైతే ప్రజలకు అవసరమో అటువంటి యొక్క అవన్నీ ల్యాబొరేటరీస్ కానివ్వండి, లేకపోతే బయట ఉన్నటువంటి విశ్రాంతి రూమ్లు కానీ, అదే రకంగా బావి, మంచినీళ్ళ బావి కానీ, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఏదైతే అవసరమో అవన్నీ చేయడానికి కోసం వాళ్ళు ఇక్కడ వచ్చారు. సంక్రాంతి అయినప్పటికీ వాళ్ళు సెలవులు కూడా ముందుగా అనుకోకుండా వెంటనే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇది విలీనం అయిన తర్వాత మా ఈడీ గారు, మా ఆర్ఎం గారు కూడా వచ్చిపోయారు. మేము కూడా 2 సార్లు వచ్చాం. మళ్ళీ మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. పూర్తి స్థాయిలో మేమందరం కూడా ఈ డిపో మీద దృష్టి పెట్టి వెంటనే రాబోయేటువంటి 2-3 నెలల్లోనే దీనికి మంచి స్థాయికి తీసుకురావడానికి కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. సంక్రాంతి పండుగ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి సంతోషాన్ని కూడా పక్కన పెట్టి ఈ సంక్రాంతిలో ప్రజలకి, ఆర్టీసీ ప్రయాణికులకి వాళ్ళు సౌకర్యాలు ఇవ్వడం కోసం రాత్రింబవళ్ళు ఎక్స్ట్రా డ్యూటీల్లో కూడా పనిచేస్తున్నారు. అయితే మా ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది. మేము వచ్చిన తర్వాత నైట్ అలవెన్స్లు పెంచడం జరిగింది. ఒకప్పుడు ఆ గవర్నమెంట్ నైట్ అలవెన్స్లు కూడా తీసేసింది. ఇంకా కూడా వాళ్ళకి 3 కోట్ల రూపాయల బకాయిలు కూడా రావాలి. అదే రకంగా ఇవాళ మా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రత్యేకించి హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో లేదు. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్ పోయింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు మనం పునరుద్ధరించుకున్నాం. ప్రమోషన్స్ కూడా ఆ ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, క్లియరెన్స్ చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల విషయాలు, ప్రత్యేకించి ఆర్టీసీలో సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేసి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకమైన ఆహారం తీసుకుని ఆ సరైనటువంటి మంచినీటి వసతి లేకుండా, నిద్ర లేకుండా పనిచేస్తుంటారు. అందువల్ల వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఈ యొక్క రకరకాల ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయ్యారో అలాంటి వాళ్ళకు కూడా తిరిగి 2020 నుంచి కూడా ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం అన్న ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి నష్టపరిహారం అన్న ఇవ్వమని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులతో మా ప్రభుత్వం ఏదైతే ఉందో స్నేహపూర్వకమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. దీంట్లో మా యొక్క అసోసియేషన్స్ అన్నీ కూడా, ప్రత్యేకించి ఎంప్లాయీస్ అసోసియేషన్స్, మా చైర్మన్ కొనకల నారాయణరావు గారు, అదే రకంగా మా ఎండి ద్వారకా తిరుమలరావు గారు, ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ నాతో పాటు అనేక మంది అందరూ కూడా కార్మికులు ఆర్టీసీ యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తుంటారు. ఈ సందర్భంలో ఇవాళ మేము అవుట్సోర్సింగ్ కార్మికులైనటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఈ రకంగా ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకొని, లేదా ఈ పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి పని ఎవరో చేయలేరు, వాళ్ళు చేసేటువంటి దాన్ని మేము గౌరవిస్తూ వాళ్ళ శ్రమశక్తిని వాళ్ళకి చేరివ్వడం కానీ, మా ఆర్టీసీ యాప్రాన్ని ఇవ్వడం కానీ జరిగింది. ఇవన్నీ ఉడతా వ్యక్తిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే. చేయాల్సినవి చాలా ఉన్నాయి గూడూరు డిపో కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా క్రీడా సామగ్రిని బ్యాంకు అధికారులు కళాశాలకు అందజేశారు.
కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో క్రీడా సామగ్రిని అందజేశారు. రీజనల్ మేనేజర్ సువర్ణ కృష్ణ మాట్లాడుతూ ఎక్కువగా పేద మధ్యతరగతి విద్యార్థినులు ఇక్కడ చదువుకుంటారని, అనేక మంది క్రీడల్లో రాణిస్తున్నారని వారిని ప్రోత్సహిస్తూ మా బ్యాంకు ద్వారా క్రీడా పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, బ్యాంకు మేనేజర్ గోపి, కళాశాల సిబ్బంది మురళీరాజు, సాజిద్ బాషా తదితరులు పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ తిరుపతి నుంచి వస్తున్నాను. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందులో భాగంగానే మేము ఈసారి గూడూరు డిఆర్డబ్ల్యూ ఉమెన్స్ కాలేజ్లో ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు ఈ కాలేజ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా లో ఇన్కమ్ గ్రేడ్ నుంచి స్టూడెంట్స్ వచ్చి చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇది చాలా హెల్ప్ అవుతుందని అడగటం, మా రీజనల్ ఆఫీస్ రామ్మోహన్ సార్కి ఇది రిప్రజెంట్ చేయటము, వెంబటే సార్ ఒప్పుకోవటము, అదే ప్రపోజల్ మళ్ళీ మా సర్కిల్ ఆఫీస్ మా జిఎం సార్ పాండురంగ మిథున్ తాయి సార్ గారికి పంపివ్వటము, ఆయన కూడా వెంబటే చూసి ఇది యాక్సెప్ట్ చేయటము, ప్రపోజల్ శాంక్షన్ చేయటం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అట్లా కెనరా బ్యాంక్ ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేస్తున్నాము. అందరికీ కూడా ఎవరికి ఎక్కడ నీడ్ ఉన్నా కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేటట్టు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళకి ఆ స్కూల్కి కానీ ఏవైనా కానీ అవి బాగా హెల్ప్ అయ్యేట్టుగా మేము చూసి చేస్తున్నాము. అట్లాంటివి ఏమైనా యాక్టివిటీస్ చేయాలన్నా కానీ ముందుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ ప్రతిష్టాత్మకమైన కెనరా బ్యాంక్ వాళ్ళు విశిష్ట సేవలు అందిస్తున్నారు బ్యాంకింగ్ రంగంలో, ఆర్థిక రంగంలో. ఈరోజు మన కెనరా బ్యాంక్ వారు తిరుపతి రీజనల్ మేనేజర్ గారు ఇక్కడ ఈరోజు కాలేజీకి విచ్చేయడం జరిగింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల గూడూరుకి వాళ్ళు విలువైన క్రీడా పరికరాలన్నింటినీ కూడా మాకు అందించడం జరిగింది. ఇందులో క్యారమ్స్, షటిల్, అలాగే వాలీబాల్, బాస్కెట్బాల్, అదేవిధంగా రింగ్ బాల్, టెన్నికాయిట్ వగైరా అన్నీ కూడా ఆ పరికరాలన్నీ కూడా ఉచితంగా కళాశాలకి అందించడం జరిగింది. ఏదైతే మా కళాశాలలో విద్యతో పాటు క్రీడల్లో కూడా మా విద్యార్థినులు విశేషంగా రాణిస్తున్నారు. అందుకని వారి ప్రతిభను గుర్తించి వీళ్ళని మరింత ప్రోత్సాహకంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో గౌరవ ఆర్ఎం గారు, అలాగే మన గూడూరు శాఖ మేనేజర్ గారు మా విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడము జరిగింది. మా కళాశాలను ఎన్నుకున్నందుకు ముందుగా ఆర్ఎం గారికి, అలాగే మేనేజర్ గారికి నేను ధన్యవాదాలు మా మేనేజ్మెంట్ తరఫున, మా స్టాఫ్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల విద్యార్థినులు విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ మన విద్యార్థులు పాల్గొంటున్నారు. సో ఈరోజు కూడా బెంగళూరు మెడికల్ యూనివర్సిటీలో విక్రమసింహపురి యూనివర్సిటీ తరఫున అథ్లెటిక్స్ మీట్కి మన దగ్గర నుంచి ఒక గర్ల్ సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి 800 మీటర్స్, 400 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్లో యూనివర్సిటీలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ బెంగళూరులో పార్టిసిపేషన్ చేస్తుంది ఈ రోజు నుంచి. సో ఈ విధంగా విద్యతో పాటు క్రీడలను కూడా కళాశాలలో యాజమాన్యం ప్రోత్సహిస్తుంది. అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటున్నారు మా విద్యార్థులు. వాళ్ళని ఇంకా విశేష కృషి చేయాలన్న ఉద్దేశంతో మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకించి బ్యాంక్ యాజమాన్యం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇంత విలువైన క్రీడా సామాగ్రిని మా విద్యార్థులకు ఉచితంగా అందించినందుకు మరొకసారి ఆర్ఎం గారికి, అలాగే సార్కి, బ్రాంచ్ మేనేజర్ గారు గోపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాలు నివారించేందుకు నిబంధనలు పాటించాలని డీఎస్పీ గీతాకుమారి, ఆర్టీఓ కిషోర్ సూచించారు. గూడూరు పట్టణంలోని నిర్వహించిన మోటార్ సైకిళ్ల ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు.
37వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిల్లకూరు జాతీయ రహదారి కూడలి వరకు పోలీస్ మరియు రవాణా శాఖ అధికారులు సిబ్బంది కలిసి మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. అందరూ హెల్మెట్లు ధరించి వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్ వాడి ప్రాణాలు కాపాడుకోవాలంటూ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతా కుమారి, ఆర్టీఓ కిషోర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు, చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు 37వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మన గూడూరు పట్టణం నందు మోటార్ సైకిల్స్ వాళ్ళ చేత మన డీలర్స్ ద్వారా హెల్మెట్ ర్యాలీ నిర్వహించబడుతున్నది. దానికి ఇక్కడ నుంచి మనం టౌన్ వరకు మనం ర్యాలీ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి సందర్భంగా కోడిపందెం పేకాటల జూదారులపై కఠిన చర్యలు. రాపూరు సిఐఎన్ సత్యనారాయణ. సైదాపురం మండలంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాటలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సైదాపురం పోలీస్ స్టేషన్ను ఓ కేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో సైదాపురం, రాపూరు, కలవాయి మండల ప్రజలకు రాపూరు సర్కిల్ పోలీస్ కార్యాలయం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు పేకాట, కోడి పందేలకు స్పందించి సమాచారం వస్తుందని వెంటనే ఆ జూదర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలు కూడా శాంతి భద్రతల విషయంలోనూ గ్యాంబ్లింగు, బెట్టింగు, కోడి పందాలు, పేకాటకు సంబంధించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచి జూదాలను అరికడతామన్నారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ఎన్ క్రాంతికుమార్ ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కాక్ ఫైటింగ్స్, అదేవిధంగా గ్యాంబ్లింగ్ ఇటువంటి గతంలో మన పోలీసు దృష్టికి రావడం జరిగింది. అటువంటివి పబ్లిక్ ఏదైనా పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వమని పబ్లిక్ని కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా మా పోలీస్ తరఫున ఎస్ఐ గారు కానీ మేము కానీ యాక్ట్ చేస్తాం. అది వాళ్ళ మీద చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇటువంటి జూదం, అదేవిధంగా కాక్ ఫైటింగ్, బెట్టింగ్ ఇటువంటి అన్నీ కూడా నిషేధం. మన పోలీస్ శాఖ వైపున వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖకు సహకరించాలని పబ్లిక్ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. సర్వేపల్లి నియోజకవర్గంలో 358 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామ టీడీపీ నాయకులు వెడిచల్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన, 3,80,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన 3 ఫేజ్ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవాలు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న గ్రామమైన కాగితాలపూర్కు కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుతం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వెడిచల్ర శ్రీనివాసులు రెడ్డి, చల్లగిరి చిట్టిబాబు, గోను దసయ్య, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 20 ఇళ్ళు పూర్తి చేయించాము. మిక్స్డ్ కాలనీకి ఒక వాటర్ ట్యాంకరు 40,000 లీటర్లు పూర్తి చేయించాము. వాటర్ ట్యాంకర్ అభివృద్ధి వాళ్ళు 40,000 లీటర్ల వాటర్ ట్యాంకర్, అది కూడా జేజేఎం కింద పూర్తి చేశాము. కాగితాలపూడిలో 3 ఫేజ్ కరెంట్ కంప్లీట్ చేశాము.
మూడవ వాటర్ ట్యాంక్ 40,000 లీటర్లు తొందరగా చేయిస్తున్నాం. 3 వాటర్ ట్యాంకులు, ఒక విలేజ్ హెల్త్ క్లినిక్, పంచాయతీ బోర్డు ఆఫీసు, కట్టెమంది పనులు, కాలువల పనులు, ఇన్ని 3 ఫేజ్ కరెంటు, ఇన్ని పనులు ఒక్కొక్క గ్రామంలో జరుగుతున్నాయి. అది నాయకత్వంలో మనం చేసుకునే అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తున్నాం. 14 నుంచి 19 అవి 20 పనులు పేరు నేమ్ ఆఫ్ వర్క్స్తో కూడా రాసి ఫోటోలు వేసి అది తీయించి పెట్టారు మన వెంకటరమణయ్య గ్రామ నాయకుడు. ఈ మాత్రం గుర్తుంటే దానివల్ల మేము మా ఊరు ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళిపోయింది. 400 ఎకరాలు పండేది ఈరోజు 3,000 ఎకరాలు పండుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మనుబోలు గ్రామంలోని అరుంధతి వాడలో మంగళవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మన గ్రోమోర్ మనుబోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించి పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని వేసిన రంగురంగుల ముగ్గులు పలువురిని ఆకర్షించాయి. ముగ్గుల పోటీలు నిర్వహించిన గ్రోమోర్ సంస్థ సిబ్బందికి కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్టీఎస్ఎస్ స్కీమ్ ప్రజలకు గొప్ప వరమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన పిడూరు గ్రామంలో ఆర్టీఎస్ఎస్ స్కీమ్ ద్వారా ఏర్పాటు చేసిన 3 ఫేజ్ కరెంటు ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. పిడూరు గ్రామ సర్పంచ్ తిక్కవరపు వెంకటేశ్వర రెడ్డి, శ్రీధర్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పిడూరు, యాచారం గ్రామాలకు సంబంధించిన 1,83,00,000 రూపాయల వ్యయంతో 3 ఫేజ్ కరెంటు ఏర్పాటు చేయడం వలన గ్రామంలోని ప్రజలకు, వ్యాపారస్తులతో పాటు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, మండల పిఏసిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, ప్రముఖ సినీ రచయిత ముద్దపాటి రత్నం, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, టీడీపీ తిరుపతి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి ఎస్కే అమీర్ బాషా, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హెవీ లోడ్ ఉండేది సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, దాన్ని 3 ఫేజ్ చేయడంలో ఆలస్యం చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తుంటా. అదే మళ్ళీ కూడా విద్యార్థి చెప్తుంటా, టోటల్ సర్వేపల్లికి 105 కోట్ల రూపాయలతో ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా నాట్ స్టార్టెడ్ 28 ఫీడర్లు ఉన్నాయి, స్టార్టెడ్ అండ్ పెండింగ్ 20 ఉన్నాయి, స్టార్ట్ చేసి పెండింగ్ 20 ఉన్నాయి. ఇవన్నీ తొందరగా చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంటు, కాంట్రాక్టర్ మీద ఉంది. ఇప్పుడు ఇక్కడ మనుబోలు దాంట్లో పిడూరు విలేజ్ ఇప్పుడు మనం ప్రారంభించాం. యాచవరం గ్రామంలో పిడూరు మరియు యాచవరం 1,60,00,000, 24 గంటలు నిరంతర విద్యుత్ వచ్చేదానికి. దీంట్లో 2 గ్రామాల్లో కలిసి, యాచవరం పిడూరులో కలిసి 770 ఇళ్ళు ఉన్నాయి, 10 వాణిజ్య కన్జ్యూమర్స్ ఉన్నారు, వ్యవసాయ కనెక్షన్స్ ఉన్నాయి. వాకాడు 16 మండలాలుగా ఉన్న గూడూరు రెవెన్యూ డివిజన్ను 3 మండలాలకే పరిమితం చేసి గూడూరు నియోజకవర్గం విశిష్ట కోల్పోయిందని వైకాపా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి బాధ, ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రచ్చబండ దగ్గర ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో గూడూరు నియోజకవర్గంలో ఉన్న కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు రూరల్ మండలాలను గూడూరుగా రెవెన్యూ డివిజన్గా ఉంచి
గూడూరు నియోజకవర్గంను తిరుపతి జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిపారు. ఆ తర్వాత వచ్చిన టీడీపీ పరిపాలనలో గూడూరు నియోజకవర్గంను నెల్లూరు కలపాలని జేఏసీ నిరసనలు ఆందోళనలు చేపట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాల్లో, చిల్లకూరు, గూడూరు, కోట మండలాలను నెల్లూరు జిల్లాల్లో కలపడం ఎంతవరకు న్యాయమని ప్రజలు ఆలోచించాలన్నారు. దగ్గర పరిచయాలు ఉంటాయి, పరపతి ఉంటుంది, పని చేయించుకునేటువంటి పరిజ్ఞానం కూడా కలిగినటువంటి నేను 2 సంవత్సరాలుగా దీని మీద రెవెన్యూ అధికారులు అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నాను. నా పర్సనల్ది నాకే తెల్లారలేదు. ఈరోజు మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ ఏం జరిగిందనేది. ఇంకా పేదవాడు, ఎకరా ఉండేవాడు, ఆఫీస్ మొహం తెలియనోడు, ఎంఆర్ఓ దగ్గరకు పోలేనటువంటి వాడు పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్ ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మా తల్లి ఇసుకనట్టు రీసర్వే పూర్తయింది. పాత రికార్డుల ప్రకారం 13 ఎకరాల 90 సెంట్లు పొలం ఉంది ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్ ప్రకారం. ఈనాడు రీసర్వేలో తప్పులు దొర్లి ఆమెకు ఉండాల్సినటువంటి భూమి లేదు అని చెప్పి నేను అనేక దఫాలు సభలు అన్నీ ఇచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాస్బుక్ ఇచ్చేసిన తర్వాత ఈ మార్చినటువంటిది మేము సవరిస్తున్నాము రైతాంగ సమస్యలను, రీసర్వేలో లోటుపాట్లనంటే 13 ఎకరటువంటి 3 ఎకరాల 78 సెంట్లు పాస్బుక్ ఇచ్చారు. ఇంకొకటి నా ఇంట్లోనే అదే రెవెన్యూ విలేజ్లో కొడవలూరు దామోదర్ రెడ్డి పేరుతో ఉండింది 8 ఎకరాల 84 సెంట్లు నా పాత రికార్డుల ప్రకారం ఒక ఖాతా నంబర్లో ఉన్నటువంటి పొలం. ఈరోజు నాకు 74 సెంట్లకి ఇచ్చారు పాస్బుక్. $13.93 సెంట్లు ఉన్నటువంటి మా తల్లి పాస్బుక్ 3.78, 8.84 ఉండాల్సినటువంటి నా పాస్బుక్ 74 సెంట్లు. దీనికి కోట్లు ఖర్చు. ప్రభుత్వ ఖర్చుతో ఇప్పటికి 5-6 మీటింగులు పెట్టుంటారు రెవెన్యూ సదస్సులు అనే పేరిట. ఇదే ప్రభుత్వం చెప్పేట పాత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సవరించేటువంటి ప్రభుత్వం. ఈరోజు ఏం చెప్తున్నారు, మీకు చెందనటువంటి దాన్ని మళ్ళా మేము క్లెయిమ్ చేస్తే తహసీల్దార్ గారికి పవర్స్ ఇచ్చి 1 నెల తర్వాత ఇవి సవరించి పాత రికార్డుల ప్రకారం మళ్ళా ల్యాండ్ సర్వే చేసి మళ్ళా కొత్త పాస్బుక్ అంటే మళ్ళా ఇంకొక 50 కోట్లు భారం. దేనికి ఇచ్చినట్టు ఇది నా ఒక్కడిది కాదు. మీరు వాకాడ మండలంలో వెరిఫై చేయండి, రీసర్వే జరిగినటువంటి ప్రతి పాస్బుక్ని వెరిఫై చేయండి. తేడా సక్రమంగా ఉండే 10% కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా 6 నెలల టైం అయినా తీసుకోండి. ఇంకా 6 నెలల టైం తీసుకొనైనా హడావిడి లేకుండా ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు రీసర్వే జరిగినటువంటి గ్రామాలలో ప్రతి ఒక్కరూ లోన్స్ మనం ఇది చేసుకుంటూ ఉంటాం, కట్టేసి రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు కట్టేసిన తర్వాత తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు బ్యాంక్స్ ఇవ్వటంలో రీసర్వే జరిగినటువంటి గ్రామాలకు లోన్లు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇదే మీరు చేసేటువంటి సవరణ అని చెప్పి ప్రశ్నించదలుచుకున్నాం మీ ద్వారా. ఈ ప్రధానమైనటువంటి ఈ 4 సమస్యల మీద మీతో నా అభిప్రాయాలను పంచుకోవాలనేటువంటి ఆలోచన ప్రధానంగా. ఇవన్నీ తర్వాత సవరించబడినా సవరించలేనటువంటి సమస్య ఒకటే సమస్య, గూడూరు నియోజకవర్గ బైఫర్కేషన్. ఈ వాకాడు చిట్టమూరును గూడూరు నియోజకవర్గ గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామదేవత తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద భోగి పండుగ సందర్భంగా అమ్మవారు గ్రామోత్సవం దేవస్థానం నుంచి ప్రారంభమైంది. అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. డీఎస్పీ గీతాకుమారి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించగా కమిటీ సభ్యులు ఆమెకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.
स्वस्तिरस्तमः स्वस्तिर्मानुषेभ्यः बुद्धविभागवेषु तन्नो अस्मद्विपदेत् पुष्पदेवं शान्ति 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 शुभांगप्रतिष्ठाय पुरुषेन्द्रियायुष्येवेन्द्रिये दुर्विदुष्टमनोवाञ्छलसिद्धस्तु आयुरारोग्यैश्वर्यावृद्धिरस्तु मनकलदोस्तु अनावृतस्तु सुखालमान्तरसिद्धिरस्तु मनस्सङ्कल्पसिद्धिरस्तु। గూడూరు పట్టణంలోని శ్రీ త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా ఎక్స్ ఎమ్మెల్యే పసుపులేటి సిద్ధనాయుడు గారి కుమార్తె కీర్తి సుంకర అనసూయదేవి గారి జ్ఞాపకార్థం దాతలు వచ్చి సుంకర అనిల్ గారు, శ్రీమతి సుంకర మహాలక్ష్మి గారు వ్యవహరించారు. ఫస్ట్ గూడూరుకి సూళ్ళూరుపేటకి సిద్ధనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఫస్ట్ గూడూరు మున్సిపాలిటీ చైర్మన్గా చేశాడు. అన్ని రాజకీయ నాయకులు అందరికీ సహాయం చేసేవాడు. ఆమెకి మన పిల్లలకి అందరూ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను.
మనుబోలు గ్రామంలోని గ్రామదేవత శ్రీ మనుబోలమ్మ తల్లికి గంగమ్మ దేవతకు మంగళవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. గ్రామదేవత శ్రీ మనుబోలమ్మ తల్లి ఆలయంలో అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ గంగమ్మ దేవత ఆలయంలో అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ పూజలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గూడూరు పెంచలయ్య జ్యోతి దంపతులు కుమారులు ప్రశాంత్ ప్రదీప్లు వ్యవహరించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగ రోజున గ్రామ దేవత శ్రీ మనుబోలమ్మ తల్లికి గ్రామ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలోని గ్రామంలోని భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరారు. వ్యవసానేది ఏకదాహం బ్రాహ్మణోపహారతే కథైవ యజ పరమేశ్వరీ పూజా సమయే ఆత్మలక్షణ నమస్కారం సమర్పయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మన మనుబోలు గ్రామంలో వేయించేసినటువంటి మన మనుబోలు గ్రామ దేవత శ్రీ 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 మనుబోలమ్మ దేవస్థానం వద్ద నేడు విశేష పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. అలానే గ్రామ పొంగళ్ళు, తీర్థప్రసాద వితరణ ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సంక్రాంతరంగానే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిండ్ల పాది ఇక్కడికి విచ్చేయడం, గ్రామంలో గ్రామదేవతను సందర్శించడం ఎంతో ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ జరుగుతుంది. మనం ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా మనం ఈ గ్రామశక్తిని, ఈ గ్రామదేవతను అనుగ్రహం తీసుకునే ఏ పనన్నా మొదలు పెట్టాలి అనేటువంటి నానుడి ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే ఇక్కడ మనం చేసే పెళ్లి కార్డు పూర్తి చేయాలన్నా, వాహన కొనుగోలైనా ఏదన్నా కూడా ముందు ఆ అనుమతి తీసుకునే ఇక్కడ మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. అందులో మనకు మకర సంక్రాంతి అనే విశేష కార్యక్రమాలు పెద్దలు పెట్టే పనుల్లో ముందుగా మనం ఇవి తలుచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. రేపు భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం 7:30 మనుబోలమ్మ దేవస్థానం నుంచి మనుబోలమ్మ వారు ఉత్సవమూర్తిగా ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. గ్రామం అంతా కూడా సంచరిస్తారు. కాబట్టి ఈ మనుబోలమ్మ జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి అమ్మవారి భక్తికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఓం శ్రీ మాత్రే నమః. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కండలేరు డ్యాం వద్ద ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెలవల విజయశ్రీ, జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర తదితర నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. సేవా కార్యక్రమాల ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని, ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో కొంత సహాయ కార్యక్రమాలకు వినియోగించాలని వెల్లడించిన డాక్టర్ రోహిణి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు. గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామదేవత తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద భోగి పండుగ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.